నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం, శ్రద్ధగా వినండి. దిస్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యామిలీస్. కుటుంబ విలువలు, ఫ్యామిలీ వాల్యూస్ కంటే ఈ దినాల్లో కుటుంబ విలువలు దిగజారిపోయింది. కుటుంబం యొక్క మరి ప్రాధాన్యత ఎవరు గమనించడం లేదు. ఏదో ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు, కొందరు పిల్లలు పుట్టినారు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ చంపుకుంటూ బతుకుతున్నారు. అది కాదు దేవుని ఇష్టం. కుటుంబం అనే వ్యవస్థ దేవుడే దీన్ని నియమించినాడు. దేవుని వాక్యము పఠించే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. భర్త భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలంట? క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు ప్రేమించాలంట. తన సొంత శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటాడో అలాగా తన దేవుడిచ్చిన తన భార్యను కాపాడుకోవాలంట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధం, తల్లిదండ్రులు పిల్లలకు మధ్యలో ఉన్న సంబంధం, దాసులు యజమానులకు మధ్యలో ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా, అంటే బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్, అంటే మన దిక్సూచి, మనల్ని చక్కగా నడిపించేది, క్రమములో నడిపించేది దేవుని వాక్యం. ఎఫెసీ 5:22 నుండి చదువుతున్నాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతనైనను మట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అంటే భార్యను ప్రేమించేవాడు తన శరీరాన్ని ప్రేమించుకుంటున్నాడు, క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టు భార్యను భర్త ప్రేమిస్తున్నాడు. క్రీస్తుకు లోబడినట్టు మరి స్త్రీ తన భర్తకు లోబడుతూ ఉన్నది. అంటే ఎంత మరి ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉండాలి. నువ్వు ప్రేమిస్తే నేను లోబడతాను, నువ్వు లోబడితే నేను ప్రేమిస్తాను. ఇలాంటి మరి పోరాటం కాదు, అంటే ఈ దేవుని నియమం అని ఇక్కడ చెప్పబడుతుంది. భార్యాభర్తలు అంటే ఎంత చక్కని అనుబంధం. వివాహం ఆడేటప్పుడు దాని పేరు, వివాహం పేరు ఏమంటారండి? పరిశుద్ధ వివాహం, హోలీ మ్యాట్రిమోనీ. మా తండ్రి గారు నాకు ఒక్కసారి గుర్తొచ్చినారు. ఆయన ఎంత నిష్ఠతోటి వివాహము మరి అన్నిటిలో ఘనమైనదని ఎంచి ఆయన ఆ రోజు ఎంత పవిత్రంగా ఉపవాసం ఉండి వివాహము నడిపించేది నాకు నా కళ్ళ గట్టినట్టు జ్ఞాపకం వచ్చింది. ఎంత చక్కగా సిరీనిటీ, మరి సొబ్రైటీ, అలాగే మరి శాంక్టిటీ, పరిశుద్ధతతో ఆ వివాహం జరిపించేది. ఈ దినాల్లో మీరు వివాహం చేసే సేవకులను గమనించినారా? అల్లాటప్పగా జోకులేస్తూ సరస్సోక్తులు చెప్తూ ఆ వివాహం అనే ఆ యొక్క వ్యవస్థను వారు చిల్లరగా చేసేస్తున్నారు అన్నమాట. నాకు అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. అరే ఏంటి వివాహం ఇట్లా చేస్తారా? ఇద్దరు, ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం అనే వ్యవస్థలో దైవ భయంతో కదా అడుగు పెట్టాల్సింది. ఇది మరి 2 దినాల మురిపేమో ఇది 100 ఏళ్ళ పంట. అంటే ఎంత భద్రంగా, ఎంత దైవభయంతో వీరు దీంట్లో ప్రవేశించాలి. దాని తర్వాత దేవుని నియమాలు పాటించాలి. దేవుడు అప్పుడు వారిని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు.
దేవుడు ఏర్పరచబడిన కుటుంబంగా అది మారిపోతుంది కదా. దాన్ని మరి పర్ఫామ్ చేసేవారు, అంటే దాన్ని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని నియమించేవారు, దాన్ని పర్ఫామ్ చేసేవారు ఎంత పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా చేయాలి కదా పరిశుద్ధ వివాహం. పరిశుద్ధత లేకుండా ఎందుకు వివాహాలు చేయాలి? కాబట్టి ఈరోజు వివాహ వ్యవస్థ గురించి, మరి కుటుంబ విలువల గురించి ఎందుకు ఈ తలంపు దేవుడు నాకు ఇచ్చినాడంటే, ఆ వివాహేతర సంబంధం నేరం కాదు అని ఒక చట్టం బయలుదేరింది. అడల్టరీ ఈజ్ నో క్రైమ్ అంట. అంటే వివాహేతర సంబంధము నేరం కాదు, చట్ట విరుద్ధం కాదని. అంటే అప్పుడే నేను అనుకున్నాను, ఇది ఒక పెద్ద శాపం అయిపోయింది, ఇది కుటుంబాలు విధ్వంసం చేయడానికి పెద్ద ఇది కారణమైపోతుంది. కాబట్టి మనం మెలకుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చక్కగా పఠించాలి. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, మన కుటుంబాలకు క్షేమము కలుగజేస్తుంది. దేవుని వాక్య జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాపం చేయరు. పాపం చేస్తే తప్పకుండా వచ్చే జీతం మీకు తెలుసు ఏంది? అత్తాపూర్ నడి రోడ్లో ఏ చట్టం వాడిని బ్రతికించిందని? వాడు పాపం చేసినాడు, వాడు ఒకరిని చంపినాడు, వాడు చంపబడ్డాడు. చూడండి, నడి రోడ్లో ఏ మనుషుడు కూడా సహాయానికి రాలేదు. నో పర్సన్ కుడ్ కమ్ టు హిజ్ రెస్క్యూ. అందుకే నీవు లేక నేను ఎవరైనా కానీ చేసిన పాపం మనల్ని ఏం చేస్తుంది? అది పట్టుకుంటుంది. పాపం నిన్నేం చేస్తుంది? పట్టేస్తుంది. ఎన్ని చట్టాలు ఇలాంటిది వచ్చినా కానీ పాపంలోకి వచ్చే జీతం తప్పకుండా వస్తుంది. అది దేవుని వాక్యంలో రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా పొల్లైనను సున్నైనను అది నెరవేరక మానదట. ఆకాశం భూమిని దేవుడు చాప చుట్టినట్టు చుట్టేస్తాడట, కానీ దేవుని వాక్యం ఆకాశం అందు నిలకడగా ఉంటుందట, ఎప్పుడు నిలకడగా ఉంటుందట. ఈ వ్యభిచార పాపం గురించి యేసు ప్రభు ఏమన్నాడని నేను ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచేయట్లేదు, దాని పేరుకి నీ యొద్ద నుండి పారవేయు. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరం కాదా? నేనైతే ఇంతవరకు ఎవరు కూడా కుడి కన్ను పీకి పారవేసినట్టు నేను ఎప్పుడు చూడలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఎవరు కుడి కన్ను అంటే ఈ మోహపు చూపులున్న ఈ కన్నును పెరికి పారవేసేవారిని మనం ఎప్పుడు చూడలేదు. అంటే యేసు ఎందుకన్నాడు ఈ మాట అంటే, దట్ సిన్ ఈజ్ వెరీ సీరియస్. అంత మరి ప్రమాదకరమైంది ఈ పాపం అని సూచించడానికి యేసు ప్రభువు ఈ మాట అన్నాడు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ సిన్. ఈ వ్యభిచార పాపం ద్వారా పడిపోయిన వారిని మనము పాత కృత నిబంధనలో మనం చూస్తున్నాం. అంటే వారు ఏమాత్రం వర్ధిల్లలేదు. చూడండి, దేవుని ఆశీర్వాదాలు అట్టి జీవితాలకు రాలేదు, పైగా దేవుని శిక్ష శాపము వారు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇది 10 ఆజ్ఞలు. దేవుడు మోషేకు బయలుపరిచిన 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞ. వాక్యంలో దేవునికి విరోధంగా పాపము చేసినానని యోసేపు అంటాడు. దేవునికి విరోధంగా నేను చెయ్యని పాపం. పోతిఫరు భార్య అందగత్తే, యోసేపు అంతకంటే అందగాడు. ఎంతగా యోసేపును మోహిస్తుంది కదా. అయినా యోసేపు ఏం చేస్తాడు? జారత్వంకు, ఆ వ్యభిచారానికి దూరంగా పారిపోతాడు అన్నాడు. యూ ఫ్లీ ఫ్రమ్ దట్ సిన్. ఒక మాట అంటాడు కదా, 39 ఆదికాండము 9వ వచనం. ఈ పోతిఫరు భార్య ఆయనను మోహిస్తుంది, ఎవరు లేరు పాపం చేయమన్నప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, యోసేపు నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అని. అంటే చేసే ప్రతి పాపము ఎవరికి విరోధంగా చెప్పండి ఒకసారి? చేసే ప్రతి పాపం కూడా దేవునికి విరోధంగానే మర్చిపోకూడదు. అంటే పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఒక మాట అంటాడు కదా, హెబ్రీ 13:4లో, వివాహము అన్నిటికంటే ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. అంటే ఇంతకంటే ఘనమైంది మరొకటి లేదు. అన్నిటికంటే ఘనమైందంటే అర్థం ఏంటి? ఇంతకంటే ఘనమైంది మరొకటి లేదు. పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దేవుడే తీర్పు తీర్చు. గాడ్ ఈజ్ ద జడ్జ్ ఫర్ దోస్ హు ఆర్ అడల్టరేటింగ్, అడల్టరర్స్ అండ్ ఊర్ మాంగర్స్. అంటే వేశ్యా సంగులను,
పరస్త్రీ వ్యామోహం గల వారిని. ఇది ఉట్టి పురుషులకే వర్తిస్తుంది అనుకుంటున్నారా? ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. చాలామంది ఇప్పుడు ఈ దినాల్లో స్త్రీలే ఎక్కువగా పాపాలు చేస్తున్నారు. కుటుంబాలు అభివృద్ధి రావడం లేదు. భర్తలు ఉద్యోగం పోయిన తర్వాత పిల్లలంతా స్కూల్ను పంపించేసి వీళ్ళు చేసే పనులు దేవుడెరుగు, కానీ నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ప్రతిదీ కూడా వెలుగులోకి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు నీకు కలిగేది కీర్తి కాదు, నీకు కలిగేది అవమానం. జారత్వం చేసేవాడు బుద్ధిశూన్యుడట. వాని వీపుకు ఏం తగులుతుందట? బెత్తం తగులుతుందని సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 32. జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపో. వివాహేతర సంబంధం నేరం కాదు అని అంటే చెల్లుతుందా? దేవుని వాక్యమే చెల్లుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పాపంలో పట్టబడిన తర్వాత నీకు తెలుస్తుంది, నీ వీపుకు బెత్తాలు తగులుతుంది. చాలామంది స్త్రీలకు చోటిస్తారు, కన్ను కలుపుతారు, ఏదో ఇష్టం అంటారు, ఏదో వయ్యారంగా నడుస్తారు. ఒక 70 ఏళ్ళ ముసలామె నడక చూడాలి, ఆమె బ్లౌజ్ కటింగ్ చూడాలి. నాయన ఏమొచ్చింది నీకు ఈ జబ్బు? నీ మనుమళ్ళ కొరకు కన్నీళ్ళు గారిచి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. కుటుంబాన్ని కట్టుకో. నీ తలంపులు ఎటుపోతున్నాయి? కన్న పిల్లల కంటే సరిపోదు. వాళ్ళు దేవుని మార్గంలో రాకుంటే నరకం చూస్తావు నువ్వు. సమాజ విద్రోహులు అవుతారా? సంఘ సంస్కృతులు అవుతారా? విశ్వాసులు అవుతారా? లేక వారు నడివీడిలో మరి హవార తిరుగులు తిరుగుతారా? అదన్నీ తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. పిల్లల తలమాతలు మార్చడం తల్లిదండ్రుల వశంలోనే ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ వల్ల కాని కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ప్రార్థనకు రమ్మంటే విసుకు, ఉపవాసం ఉండమంటే చేత కాదు, 3 పూటలు తినాలి, మటన్ తినాలి, బిర్యానీ లేదని పోట్లాట, తిన్నదంతా కక్కేదాకా వస్తాయి శ్రమలు. జాగ్రత్త. ఆహారం ఉన్నా నువ్వు భుజించలేకుంటున్నంత టెన్షన్ నీకు నిండిపోతుంది. నువ్వు తినవు. కీడొచ్చి పడితే ఎవడు తింటాడండి? పెద్ద రోగం వచ్చి సోకితే ఎవడు తింటాడు? ఆహారం మీద ధ్యాసనే ఉండదు కదా. కాబట్టి దేవుడు మనల్ని పిలిచినప్పుడే మనం రావాలి, సెట్ రైట్ కావాలి. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. వివాహం అన్నిట్లో ఘనమైందంట. ఎందుకంటే ఆది కాండంలో వివాహం ఉంది, ప్రకటన గ్రంథంలో కూడా గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది. యేసయ్య చేసిన మొదటి సూచక్రియ తన పరిచయంలో ఒక వివాహంలోనే చేసినాడు. హౌ ఇంపార్టెంట్ ఈజ్ వెడెడ్ లైఫ్. ఆయన కనాను వివాహంలోనే నీళ్లను ఏం చేసినాడు? ద్రాక్షారసంగా మార్చాడు. నాకు ఎంత సంతోషం. అది మట్టి చదువుతాను. చప్ప నీళ్లను, రంగు లేదు, రుచి లేదు. ఇటువంటి నీళ్లను నువ్వేం చేసినావు? ద్రాక్షారసంగా మార్చిపోయినావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వివాహమైన 2 సంవత్సరాలు చాలా బాగుంటారు, చిలుక గోరింకల్లాగా. దాని తర్వాత చూస్తే పిల్లి ఎలుకల్లాగా ఉంటారు. దొరికితే చంపేస్తా అన్నట్టుంటారు. ఎందుకు ఇంత ఇష్టం లేని బ్రతుకులు? మేక్ జీసస్ యాజ్ యువర్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం. గాడ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. దేవుడు మన కుటుంబాలను సంతోషకరమైన కుటుంబాలుగా, సమాధానకరమైన కుటుంబాలుగా, సంపద గల కుటుంబంగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక చాలు, ఇక సాతాను వేసిన పన్నగాలన్నిటికీ ఒక తెరబడ్డది. కాబట్టి ఇక సాతాను కూరలన్నీ కూడా విరిగిపడుతుంది, కొమ్ములన్నీ కూడా విరిచేస్తాడు దేవుడు. విజయం మనదే. దేవుడు పెట్టిన నియమమని పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ కూడా ఈ మాట అంటాడు. 1 Corinthians 7th chapter 2-5. జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. ఆ సంఘములో, కొరింథీ సంఘములో జారత్వం జరుగుతుందండి. ఎవరో కట్టుకున్న స్త్రీని పరపురుషుడు ప్రేమిస్తున్నాడు, ఎవరో భర్తను ఇంకో స్త్రీ ప్రేమిస్తుంది. దోచుకోవడమే కదా. భార్యాభర్తల మధ్యలో పెద్ద కల్లోలం తీసుకురావడానికి కారకులైతే. అంటే చూడండి, వివాహేతర సంబంధానికి నిషేధం లేదు, అది నేరం కాదంటే ఏ కుటుంబం నెమ్మదిగా ఉంటుందండి? మీరు కొద్దిగా ఆలోచించినారా? ఇది సాతాను యొక్క చర్యనే. గొడ్డలితో కుటుంబాలు కూలగొట్టడమే. ఏ కుటుంబంలో నెమ్మది ఉంటుంది? భర్త తన దారిలో పోతున్నాడు, భార్య భర్తకు తెలవకుండా వ్యభిచారం చేస్తుంది. ఆ పిల్లల సంగతి ఎలా మీరు ఆలోచించినారా? పిల్లల మీద వారికి శ్రద్ధ ఉంటుందా? వారి పాపాల్లో వారు బడి కొట్టుకొని పోతుంటే కన్న పిల్లల్ని ఎవరు చూడాలి? పిల్లలు వారి దారిలో వారు వెళ్ళిపోతారు. చిన్న చిన్న
పిల్లలు కూడా నేరస్తులు అయిపోతున్నారు ఇప్పుడు. అంటే కుటుంబాల మీద వచ్చే ఈ పెద్ద దాడి చూడండి, గుడ్డలి పెట్టనమాట. ఇలాగూ చర్యలు కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు, మీలో జారత్వం జరుగుతున్నది, అందుకే మీకు సొంత భార్య ఉండాలి, ఎవరి భార్య వారికి, ఎవరి పురుషుడు వారికి. నాకు ఈరోజు ఆలోచిస్తుంటే మరి దేవుడు ఆదాముకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, గుంపుగా ఉండని నలుగురు అవ్వలను చేసి ఇచ్చినాడు. పక్కటి ముక్క తీసి ఒక్క నారిని చేసి ఒక్క అవ్వనిచ్చినాడు. అవ్వకు కూడా 10 మందిని ఇవ్వలే, ఒకటే ఆదాముని ఇచ్చినాడు. అంటే ఇది దేవుడు పెట్టిన నియమం. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి. మరి ఇక్కడ వీరు పాపం చేస్తున్నారు, జారత్వం జరుగుతుంది. 4వ వచనం, భర్తకే కానీ భార్యకు తన దేహంపై అధికారం లేదు, అలా ఉన్న భార్యకే కానీ భర్తకు తన దేహంపై అధికారం లేదు. ప్రార్థన చేయటకు మీరు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చెప్పుకునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అని ఈ నియమాలన్నీ ధర్మాలు చెప్తూ ఉన్నాడు. అంటే నీవు పవిత్రమైన బంధము భార్య భర్తల బంధమని నీవు తెలుసుకోవాలి. నాకు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చాలా కార్యాలు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చాలామంది పురుషులు స్త్రీల ఆకర్షణలో పడిపోతారు. విశ్వాసుల సంగతి మాత్రం కాదు నేను చెప్పేది. నేను టీవీ ఆన్ చేసినప్పుడు చూస్తే జలంధర్లో ఒక పెద్ద బిషప్ అంటే ప్రధాన కాపరి, అంటే ఆయన కింద ఎంతోమంది కాపర్లు ఉంటారు. కాపరి చేసిన అగత్యాయం అంటే ఎంత భయంకరమైన పాపం చేసినాడు. అన్ని టీవీలలో వేసినారు. ఆయనకు సంఖ్యలు పడ్డది, నిలువుటంగి అట్టనే ఉంది, ఆ నల్లదట్టు అట్టనే ఉంది. దేవునికి ఎంత నామ దూషణ. మరి ఆయనను పట్టుకున్నారు, ఇప్పుడు కటకటపాలు చేసినారు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒక కన్యాస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అంటే ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, పిల్లి ఎట్ట తాగుతుంది పాలు, కనుమూసుకొని తాగుతుంది, ఎవరికి తెలియదు. కానీ అందరికీ తెలుస్తుంది. సత్యము భూమి నుండి ఏమవుతుంది, మొలకెత్తుతుంది. సత్యాన్ని ఎవరు అణచగలుగుతారు? యేసుప్రభు పేరు సత్యం. అణిగిందా? పాతి పెడితే అణిగినాడా? 3వ రోజు ఏం చేసినాడు? లేచేసినాడు. అలా గట్టి చెప్దామా? జారత్వము చేసేవారికి, వ్యభిచారం చేసేవారికి వచ్చే అపకీర్తి అది ఎన్నటికి కూడా పోదంట, ఎన్నటికి పోదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవ చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురికి మంచి మాటలు చెప్పేవారు ఎట్లుండాలి? చేనే కంచెం వేసినట్టు వీరికే నిగ్రహ శక్తి లేకుంటే మరి వచ్చే ప్రజలు దేవుని వాక్యం విని ఎలా బాగుపడతారు? కాబట్టి మరి నేను ఎప్పుడు మా నాన్నగారు పాస్టర్ మాథ్యూ గారి పద్ధతులు బోధిస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్న సేవకులకు కానీ పరిచర్యలో పాల్గొందే వారికి ఎప్పుడు క్లాస్ ఇస్తూ ఉంటాను అన్నమాట. మీరు ఏ విధంగా స్త్రీలతో ఉండాలి, తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చిపోతాడు, దైవాశీర్వాదాలు అన్నీ కోల్పోతాడు. పురుషులైనా జాగ్రత్తగానే ఉండాలి. నిన్ను నీవు పవిత్రంగా ఉంచుకుంటే నీకే తిప్పలు లేదు. ఏ పాపానికి చోటు ఇవ్వకుంటే నీవు ఈ బురద ప్రపంచంలో, ఈ మాలిన్యంతో నిండిన లోకంలో నిన్ను నీవు తప్పకుండా దేవుని నియమాల్లో కట్టడలు అనుసరించి పవిత్రంగా ఉంచుకుంటే నీకేం ముప్పు లేదు. పైగా ఆశీర్వాదాలే దేవుడు మంచి కురిసినట్టు కురిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 మార్గాలు, జీవము మరణం, ఆశీర్వాదము శాపం, శిక్ష దీవెన. ఏది కావాలో ఎంచుకోవాలి. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడో చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడదురు. నీ హృదయం ఎప్పుడు శుద్ధిగా ఉండాలి. దిస్ ఇంజన్ షుడ్ బి క్లీన్. ఎప్పుడు కారు సర్వీసింగ్కి ఇస్తావు, మోటార్ బైక్ సర్వీసింగ్కి ఇస్తావు, నీ గుండె ఎవరు చేయాలి సర్వీసింగ్? యేసయ్య రక్తం చేత అది నిత్యము కడగబడాలి. హల్లెలూయా. లేకుంటే పడిపోతావు నువ్వు శోధనలో. ఉరుల వంటి స్త్రీ అంట. ఒక స్త్రీ తన భర్తను మోసగించి తన ప్రియుడితో మరి ఆయన లేని సమయంలో కాలయాపన చేస్తూ బంధాన్ని పెంచుకుంది. తర్వాత ఎంత తెగించిందంటే తన ప్రియుడు ఈమె కలిసి భర్తను ఏం చేసినారు? చంపి పడేసినారు. ఎంత భయంకరమండి. ఇలాంటి వాక్యాలు లేకుంటే మనం నశించిపోతాం కదా. వాక్యం చెప్తూ ఉండాలి సేవకులు ఇలాంటివన్నీ. చూడండి, ఇద్దరు కలిసి అమాయకుడైన భర్త
చంపింది కాకుండా ఈ ప్రియుని బతకనిచ్చిందా ఆమె? ఈ ప్రియుని ముఖం మీద ఏం పోసిందట? ఎందుకంటే తన భర్తలా కనబడాలనుకుందట. ఇదేమి మతి భ్రమించింది ఈమెకు. హాస్పిటల్ అడ్మిట్ చేసిందంట. వాళ్ళ అత్తమామలకు చెప్పిందంట అతనే ఇతనని. ఉన్న డబ్బులంతా కూడా కాజేసిందంట. దొంగతనము దాగదు, వ్యభిచారము దాగదు. ఇట్ విల్ క్యాచ్ యూ. నిన్ను వెంటాడి నేను పట్టేస్తుంది. కాబట్టి చోటి ఒక అపవాదికి నువ్వేమి ఇవ్వద్దు, చోటు ఇవ్వద్దు. ఒక యవనస్తురాలు వచ్చింది, 35 సంవత్సరాల వయసు, ఒక ఎదిగిన ఆడపిల్లతో వచ్చింది, 18 సంవత్సరాలు కూతురట. ఆమె వచ్చి, అమ్మా నా భర్త చనిపోయినాడమ్మా, నేను విధవరాలను అయిపోయినాను, మీకు గుర్తుందా? చాలాసార్లు మేము ఇద్దరం కలిసి వచ్చినప్పుడు మీరు మాకు కానుక కూడా ఇచ్చినారు, మమ్మల్ని ప్రోత్సహించినారు పుస్తకాలు ఇచ్చి. ఆయన చనిపోయాడు. నేను ఎలా చనిపోయినాడు? ఆయనకు పట్టుమని ఒక 40 ఏళ్ళు కూడా ఉండదు, ఎట్ట చనిపోయినాడమ్మా? మరి చూస్తాను కూడా అందగాడు, హైట్ మంచిగా ఫేర్ బాగున్నాడు, ఎందుకు ఎట్ట చనిపోయినాడు అని అంటే ఆమె అంటుందమ్మా, సంఘం కూడా దేవుడు మాకు ఇచ్చినాడు, 4 సంఘాలు ఇచ్చినాడు, చిన్న చిన్న గుంపులు, మేము మంచిగా చక్కగా పచ్చని కాపురం మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఒక స్త్రీ నా భర్తను వంచించి ఆమె నా భర్తను పెడత్రోవలో పెట్టింది. మంచి పాస్టర్ అండి, వాక్యం మంచిగా ఇస్తాడు. 2 ఎదిగిన ఆడపిల్లలు నాకు ఉన్నారమ్మా. మరి మా ఇంటికే రాకుండా చేసింది. 3 సంవత్సరాలైంది మా ఇంటికి రాకుండా. సంఘం అంతా చెదిరిపోయింది. సంఘానికి మందిరానికి తాళం పడ్డది అమ్మ. పోనీ అక్కడ పోయి ఏమన్నా బాగైనాడంటే అక్కడే కిడ్నీలు పాడై చచ్చిపోయాడట. చచ్చిపోతే ఆమె సమాధి ఏం చేయలేదంట, నేరుగా శవాన్ని భార్య దగ్గర పంపిందంట. ఇది ఎక్కడి తల్లి ఇది, ఆయన భయంకరమైన స్త్రీ ఆమె. మళ్ళా భార్య దగ్గరికి శవమై వచ్చినాడు. ఆ భార్య అంటుందమ్మా, నా భర్త నేను చాలా ప్రేమించినానమ్మా, నా పిల్లలు మేము ఇంత ప్రేమించినాం కానీ ఆ ప్రేమకు నోచుకోలేదమ్మా. మన హృదయం సరిగా లేకుండే వాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, పోయినాడు ఆ స్త్రీ దగ్గర. చచ్చినప్పుడు శవం పంపించిందమ్మా ఇంటికి. ఆమె ఏమన్నదంటే, దేనికైతే ఆయన పరిగెత్తాడో అదే ఆయనకు ఉరిగా మారిపోయింది. దేనికైతే పరుగులాడినాడో, నేను రాసుకున్న బుక్లో మంచి మాట నేను రాసుకుంటే ఎప్పుడు, దేనికైతే పరుగులెత్తి పోయినాడో అదే ఆయన మెడకు ఏమైంది, చుట్టుకుంది. మరి ఇంకొక ఆమె కూడా యవనస్తురాలు, 30 సంవత్సరాలు, 2 మగపిల్లలతో వచ్చింది. నేను ఇప్పుడు భర్త లేకుండా ఉన్నాను, 2 పిల్లలు ఉన్నారు, ఏం చేయాలో నాకు తోచదు. నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను. మొదట పరిశుద్ధ వివాహం అయింది. వివాహమైనాక తెలిసింది వానికి ఇంకో పెళ్ళైన స్త్రీతో పరిచయం ఉందని. ఇంటికి రాడు, నన్ను వదిలేస్తాడు. ఆమె ఇంట్లో కాలం గడిపితే నేను అతను వదిలేసిన, డైవర్స్ ఇచ్చేసినాను. డైవర్స్ ఇచ్చిన తర్వాత మీ యువకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, 2 కొడుకులను కన్నాను. ఇప్పుడు అని అంటారు 4గురిని చేసుకునే హక్కు నాకు ఉందని నన్ను వదిలేసినాడమ్మా. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా? అప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చేది. సమరయ స్త్రీతో యేసుప్రభువు అంటాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరీ మరీ దప్పికొంటాడు. ఈ నీటిని తాగువాడు మరీ దప్పికొంటాడు. ఎక్కడుంది దీనికి అంతం? ఒక స్త్రీని చూస్తావు మోహిస్తావు, అంతకంటే అందమైన స్త్రీని చూసి ఇంకో మోహిస్తావు. వ్యభిచారము మానలేని కన్నులంట. నాకు అనిపిస్తుంది ఉదయం లేవగానే నీ కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఒకసారి ప్రార్థన చేసి చెడు చూపులను బంధించాలి యేసునామములో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేహానికి దీపం ఏంటి? కన్నే కదా. ఇట్స్ అ గేట్వే ఫర్ ఆల్ సిన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్. చూస్తావు మోహిస్తావు, చూస్తావు ఆశపడతావు. పరుల సొమ్ము నీకెందుకు? ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండు. ఏదో వివాహేతర సంబంధం మీద నిషేధం తొలగించినారని చెప్పి ఆటలాడినవా, కాళ్ళకు బొండ పడుతుంది, చేతులకు సంఖ్యలు వస్తుంది, వీపు బద్దలవుతుంది, నడి రోడ్లో నీ ప్రాణము పోతుంది. జాగ్రత్త. పురుషులకు మాత్రం కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఒక యవనస్తుడు చూస్తున్నప్పుడు ఇలా వంగిపోతున్నాడు. ఎందుకో 21 సంవత్సరాలు ఉంటుంది, కొడుకు ప్రాయమే కదా. నేను ఒకసారి పిలిచినాను, ఏంటబ్బాయి నువ్వు ఇట్లా వంగిపోతున్నావేంటి? బాగానే లావు ఉన్నాడు కానీ ఇట్లా వంగుతున్నాడు, ఎందుకు వంగుతున్నావు? నేను చెప్పిన, నువ్వు ఏదో దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు అని చెప్పగానే వణికిపోయినాడు అని. ఒక్కసారి నువ్వు ఏదో చేస్తున్నావు, దేవుడు నాకు బయలుపరిచినట్టు చెప్పిండమ్మా. అతను తల్లిదండ్రులు ఊరిలో ఉంటారట, తండ్రి చనిపోయినాడట, తల్లి కష్టం చేసి బిడ్డను చదివిపిస్తుంది. వీడిక్కడ పట్టణంలో ఉన్నాడు, ఒక ఇంటి రూమ్ తీసుకొని కిరాయికి. ఎదురింట్లో ఒక పెళ్ళైన ఆవిడ ఉన్నాడు, భర్త, భార్య, 2 పిల్లలు. ఉదయం తలుపు తెరవగానే మొదలు పెడుతుందంట చెడు చూపులు.
ఈ చిన్న పిల్లోని ఈయనకంటే డబుల్ వయసు ఉంటుంది వాడిని బుట్టలో వేసుకుంది, వాడిని సర్వనాశనం చేసేసింది, సర్వనాశనం చేసింది. స్త్రీలేం పెద్ద మంచోళ్ళని కాదు నేను చెప్పేది, ఎప్పుడు పురుషులకే చెప్తారు వాక్యం కాదు. చాలా భ్రష్ట మనసు గల స్త్రీలు ఉన్నారు. దేవుని నియమాలు పాటించని వారు, కుటుంబానికి శాపం తెచ్చే స్త్రీలు ఉంటారు. వాక్యంలో ఉంది, తండ్రి చేసే పాపం 4 తరాలట. తల్లి పాపం కూడా పిల్లల మీదకి వచ్చేస్తుందంట. జాగ్రత్తగా ఉండు, నీ పిల్లలు ఉద్ధరించదు. దేవా నా పిల్లల్ని ఆశీర్వదించు, వాళ్ళు గొప్ప ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని అనుకుంటే నీ ప్రార్థనలు చెల్లవు. నువ్వు చేసే పాపం ఒప్పుకొని వదిలిపెట్టాలి. దేవుని స్తోత్రం. గుడారంలో పాపం ఉంటే దాన్ని ఏం చేయి, నువ్వు తొలగించుకో. నీ గుడారంలో పాపం పెట్టుకున్నావు, నువ్వు ప్రార్థనలు చేస్తే దేవుడు వినడు. నీ హృదయము పాపంతో నిండి నువ్వు దేవుని దగ్గర మొర పెడితే దేవుడు ఏం వినడా? పాపం నీ హృదయంలో లక్ష్యం చేస్తే నీ మొర నేను వినను అంటున్నాడు. మరి పాపం పోవాలంటే పరిష్కారం ఏంటి? ప్రభు పాదాల మీద పడాలి. ప్రభు పాదాల మీద, స్త్రీవే పురుషుడివైనా, డెఫినెట్లీ దేర్ ఈస్ అ సొల్యూషన్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరి ఎట్లా బ్రతకాలమ్మా ఈ లోకంలో? ఇంతమంది పరిచయం అవుతారు, ఇంత ఆకర్షణలు ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటుంది. కాదని నేను అన్నాను. డెఫినెట్లీ దెర్ విల్ బి అట్రాక్షన్స్. ఈ భూగోళాలు ఖగోళాలను నిలబడాలంటేనే చాలా గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. కానీ అట్టి ఆకర్షణలకు మించింది దేవుని శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీకు శక్తి పొందుకుంటారు. యూ కెన్ సే నో టు సిన్. పాపము నిన్ను ప్రేరేపించగా నీవు ఒప్పుకోకూడదట. సామెతలు 1వ అధ్యాయంలో చూస్తారు కింద, పాపులు నిన్ను ప్రేరేపిస్తే నువ్వు ఒప్పుకోకు, ఎందుకంటే నువ్వు సంఖ్యలలో పడిపోతావు. జాగ్రత్త. కాబట్టి ఎలాగూ జయించాలి అన్నప్పుడు తప్పకుండా నీవు దేవుని సన్నిధిలో నీ పాపం ఒప్పుకొని దాన్ని వదిలిపెట్ట. నీకు నీ హృదయము కడగబడాలి. హృదయంలో అనేకమైన కార్యాలు వచ్చి పడుతూ ఉంటుంది. దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత నిత్యము భద్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. పైగా యేసు ప్రభు మన శోధనలో ఆయన సహానుభవము గలవాడని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 15 చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. గనుక మనము కనికరింపబడి, అంటే నిన్ను కనికరిస్తాడు, నిన్ను కొట్టి చంపాడు దేవుడు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ రిపెంటెంట్ హార్ట్. పశ్చాత్తాపమైన హృదయంతో నీవు ఆయన తడు తిరిగినప్పుడు తప్పకుండా నిన్ను కనికరిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఏం పొందుకోవాలి? మనం కృప పొందుకోవాలి. ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదాం. ప్రార్థన చేసి మరి అంటుకున్న మాలిన్యాన్ని వదిలించుకోవాలి. మనం గొర్రెలమంటే ఆయన కాపరంట. గొర్రెకు ఉట్టిగా గొర్రెలని పేరు రాలే. మనం పవిత్రమైన జంతువు గొర్రె. పంది ఎక్కడ ఉంటుంది అడ్రస్ మీకు తెలుసు కదా. అమ్మా, నువ్వెంత సబ్బు పెట్టి రాకి సెంటేసి బట్టలేసి నీట్గా దాన్ని తయారు చేసిన డ్రైనేజ్ చూసింది అనుకో, ఇక మహా పండుగ. దాన్ని తోక, చిన్న తోక అటు ఇటు ఊపుకుంటా వడిగా పరిగెత్తి దాంట్లో మునిగేదాకా దానికి నెమ్మది ఉండదు. దానికి అది చాలా ఇష్టం ఉన్నాడు పాపం. కానీ గొర్రె, నేను మీ కాపరిని, మీరు నేను మేపెడు గొర్రెలు. ఆ గొర్రె కంట కాపరి శుభ్రం చేయకుంటే అది అయినా చాలా అసహ్యం. అది పోయి ఏం చేస్తాడు, గోడకు పెట్టి వీపు బాగా రాసుకొని అది వదిలించుకుంటుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చేత నిత్యం పవిత్రపరచబడాలి. ద మోర్ యు రీడ్ ద వర్డ్, ద మోర్ క్లీన్ యూ బికమ్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. కాబట్టి మరి ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినాడు. పరిశుద్ధమైన జీవితం కావాలి. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. కుటుంబానికి చాలా విలువ ఉంది. అందరూ వదిలిపెడతాను. నేను ఒకరోజు మా అమ్మ ఒక మాట చెప్పేది. ఒకసారి నేను ఇలాగ అడుగుతున్నాను ఆమెను, అమ్మాయి ఏంటమ్మా ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వేరే స్త్రీల మీద వాళ్ళకు ధ్యాస ఉంటుందంటే, బిడ్డ మధ్యలో వచ్చేది మధ్యలోనే పోతుంది అన్నది.
ఇదేంద్ర నాయన, ఎంత మంచి మాట, నాకు బాగా రిజిస్టర్ అయింది. వివాహమైన స్త్రీ ఆఖరి వరకు నిలుస్తుంది. దేవుడు పెట్టిన బంధం అది. నువ్వు యేసు ప్రభువును నీ కుటుంబంలోకి తెస్తే 3 పేటల త్రాడు ఎప్పుడు కూడా తెగదన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభువును ఆహ్వానించు నీ జీవితంలోకి, కుటుంబ జీవితంలోకి. ఆమె ప్రభువును ఆహ్వానించినప్పుడు భార్య భర్త ప్రభు కలిస్తే, ప్రసంగి 4:12 ఉంది, 3 పేటల త్రాడు ఎప్పుడు కూడా తెలియదు. కీర్తనలోనే 127 కీర్తన 1వ వచనంలో ఉంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే నీ కుటుంబంలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి, యేసు ప్రభు ఉండాలి 3వ వ్యక్తిగా. ఆయన కట్టకుంటే కట్టలేవు. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీ అంతటా నువ్వు ఏమీ చేయలేవు. దేవుడి ఇల్లు కట్టకుంటే ఇల్లు కట్టు అని ప్రయాసము వ్యర్థం. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడే ఇవ్వాలి సంతానం కూడా. 128లో దేవుని నియమాల ప్రకారము దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడతాడు. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. నీలోగిట నీ భార్య ఒక విభిచారి కాదు. నీలోగిట నీ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి శాపాన్ని ఇంటికి తేదు. ప్రార్థన చేసే భార్య, పరిశుద్ధరాలు నీ భార్య, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి. వాళ్ళు నీకు మంచి పేరు తీసుకొస్తుంది. ఆమె యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. అలా కిరీటం ఎవడన్నా పాకెట్లో పెట్టుకుంటా, బ్యాగ్లో పెట్టుకుంటా, ఎక్కడ పెట్టుకుంటాడు? తల మీద. యోగ్యురాలు ఎప్పుడు, పురుషుడు స్త్రీకి శిరస్సు అయినా కిరీటం ఎక్కడ ఉంటుంది? శిరస్సు మీద ఉంటుంది. హల్లెలూయా. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. ఇక వానికి ఎక్కడ నెమ్మది ఉంటుంది? ఎప్పుడు బిక్కు బిక్కుమంటుంది. దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమైంది. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమైందట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు పెరికి వేస్తుందంట. దేవుని స్తోత్రం. కుటుంబ విలువల గురించి మనం మాట్లాడుతున్నాము. దావీదు ఒకటే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన 2 సమూయేలు 7వ అధ్యాయం 28-29. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయదు అని నీవు నీ దాసుడవైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. నీ సన్నిధి విడిచి మేము ఎక్కడ తిరగొద్దు, మా పిల్లలు ఎక్కడ తిరగొద్దు, నా భార్య నా భర్త ఎక్కడ తిరగొద్దు. నీ సన్నిధి విడిచి నీ సన్నిధికి రావాలి. నీ సన్నిధిలో మేము కనబడాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ షుడ్ ఎన్క్యాంప్ అవర్ ఫ్యామిలీ. హల్లెలూయా. నాకు శాశ్వతమైన సింహాసనమే, నాకు బంగారు కిరీటమే, నాకు పెద్ద రాజ్యాలు నాకు ఇవ్వు, మహారాజుగా నన్ను చేయమనే ప్రార్థన కాదు. ఎంత మంచి ప్రార్థన, స్వచ్ఛమైన ప్రార్థన. శాశ్వతమైన సింహాసనం కోరడం లేదు. పైగా అంటున్నాడు, నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా. అపవిత్రమైన ఆలోచనలను కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను. దహించు అగ్నివలె చెత్త చెదారమంతా కాలిపోనుగాక. నీకు విరోధంగా చేసే ప్రతి పాపము దహించబడునుగాక. విత్తింది మేము కోయక తప్పము కాబట్టి మేము విత్తేది ఏంటో జాగ్రత్తగా విత్తుటకు సహాయం దయచేయండి. మా జీవితాలు చాలా స్వల్పమైనవి ప్రభువా. ఈ స్వల్పమైన జీవితంలో మేము పవిత్రులుగా, పరిశుద్ధులుగా, పాపానికి దూరంగా ఉండుటకు మాకు తెలివి దయచేయండి ఆయన. కుటుంబం అనేది నీవు పెట్టిన వ్యవస్థ, దానికి కంచె పెట్టండి, కంచె వేయండి నాయన. మమ్మల్ని ఆశీర్వదించి మా సంఘాన్ని దీవించి మాకు క్రమము మా జీవితాల్లో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలను నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు
21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు